పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంపై టీడీపీ వైసీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళింది. ఆర్థిక వ్యవస్థ చుట్టూ విమర్శలు, ఆరోపణలు మిన్నంటాయి. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి. ఏ హామీలు అయితే ఇచ్చామో సూపర్ 6 లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి, అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని, ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి, అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలల్లో బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరూ ఆలోచనలు తీసుకుంటాం. ఏపీకి అప్పుల విషయంలో రాజకీయ రగడ అగ్గిరాజేసింది. లెక్కల విషయంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు సంధించారు. మరి ఎక్కడ 14 లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా, ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్, అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 7,48,000 మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. లిక్కర్ పాలసీ చుట్టూ ఏపీలో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. లిక్కర్ వినియోగం తగ్గించే ప్రయత్నం చేశామని వైసీపీ అంటుంటే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. 43,000 బెల్ట్ షాపులుంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడతనం కూడా వస్తుంది. అదే జరిగింది. వినుకొండ హత్య ఘటన మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనకు లింక్ చేస్తూ జగన్ ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరి ఏం జరిగిందని, దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలేదో దేవునికి ఎరక, దానికి ఏదో చిత్రీకరించి దానికి ఏదో ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నారు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సభమనిపి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే
నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. మా ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమని జగన్ ఆరోపిస్తే గడిచిన 5 ఏళ్లలో విధ్వంసం జరిగిందన్నారు చంద్రబాబు. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పన్ను చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు, ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇసుక విషయంలో గత ప్రభుత్వ విధానాలు ఇప్పటి ప్రభుత్వ విధానాల మధ్య ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయలు టన్నుకు వచ్చేది. 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉండవు నువ్వు. అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది.